ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. హలో, ఈ వెధవ నవ్వుకి పడిపోయే రోజులు పోయాయి. ఒక్క నిమిషం ఆగు. పొద్దున్న నన్ను ఏదో అన్నావు, ఒక రీల్ వేసుకో. నిన్ను ఆఫీస్ బాయ్ లాగా డిమోట్ చేపిస్తాను. నన్ను ఆఫీస్ బాయ్ కింద డిమోట్ చేయిస్తావా? అయ్యో, ఇంకా అవ్వలేదమ్మా, ఇంకా అవ్వలేదు. ఆగు. పొట్టిదనా అంటే నేను రాలగొడతాను. నా పళ్ళు రాలగొడతావా? ఆగాగాగు, ఆగు, ఇంకా ఫైనల్ టచ్ అవ్వలేదు. నేను మూర్ఖున్నా. నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా నువ్వే నా బాస్, నేను నీ మేనేజర్ని. సార్, బుక్ ఇవ్వమంటారా? అదెలా అమ్మా? ఇంకా నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నా ఈగోని సాటిస్ఫై చేయాలి. అప్పుడే నేను నీకు చెప్తాను. అదేంటి, అత్తమ్మ దగ్గర నా దగ్గర మేనేజర్గా చేయను అంటే ఒప్పుకున్నారు కదా? అది మా అమ్మ నా ఈగో సాటిస్ఫై చేయడానికి చేస్తుంది. నువ్వేం చేస్తావు? ఏం చేయాలి సార్? నేనేం చెప్తే అది నువ్వు చేయాలి. నువ్వు ఎంత లేట్ చేస్తే నీ ప్రిపరేషన్ టైం అంత తక్కువ అయిపోతుంది. అసలే నేను చెప్పాల్సింది నువ్వు వినాల్సింది చాలా ఉంది. వద్దొద్దు, చెప్పండి, చేస్తాను. అయితే బెడ్ మీద కూర్చో. లే, నేల మీద కూర్చో. కూర్చో. లేకు, లే. అటు తిరుగు, ఇటు తిరుగు. నా చుట్టూ తిరుగు. ఫాస్ట్గా. అలా కాదు, రివర్స్. రివర్స్లో తిరుగు. నాకు దండం పెట్టు. పెట్టు త్వరగా. ఇప్పుడు కాళ్ళకి దండం పెట్టు. పట్టుకో. హలో, అలా కోపంతో కాదు, ప్రేమగా ప్రేమగా పట్టుకో. మొగుడి కాళ్ళు పట్టుకుంటే చదువు ఇంకా బాగా వస్తుంది. పర్వాలేదు. ఇప్పుడు దండం పెట్టుకో. కాళ్ళకి దండం పెట్టుకో. పర్లేదు పొట్టుదానా, మాట బాగానే వింటున్నావు. నన్ను పొట్టిదానా అనకండి. కరెక్టే కదా, నేనెందుకు ఆవేశపడి అనాలి? నువ్వే అనుకో. ఏమనుకోవాలి? పొట్టిదానా, పొట్టిదానా, పొట్టిదానా. చదువురాని పొట్టిదాన్ని
చదువు చెప్పండి, జీవితంలో మీ రుణం తీర్చుకోలేను అని చెప్పు. ఇదిగో, ఇప్పటికే నువ్వు చాలా టైం వేస్ట్ చేసావు. చదువురాని. చెప్పు. చదువురాని. పొట్టిదాన్ని అని మెన్షన్ చేయి. పొట్టిదాన్ని, అది చెప్పు. పొట్టిదాన్ని. హలో, ఇటు. పొట్టిదాన్ని అని చెప్పు. చెప్పు. చెయ్యి, ఫింగర్. ఇప్పుడు. పొట్టిదాన్ని. చదువు చెప్పండి. జీవితంలో మీ రుణం తీర్చుకోలేను. ఇంక చాలా? ఏంటి చిరాకు పడుతున్నావు? లేదు సార్. మీకు అలా ఎందుకు అనిపిస్తుంది? నేను చిరాకు పడ్డం లేదు. ఛీ, నా మూడంతా పోయింది. అంటే నువ్వు ఏం చేస్తావో తెలీదు. నాకు వెంటనే మూడు తెప్పించు. సార్. ఓ, ఆవేశం తగ్గించుకో తల్లి. ప్రపంచంలో మూడంటే అదొక్కటే ఉండదు. ప్రతి పని చేయడానికి ఒక మూడ్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఆడతావో పాడతావో నీ ఇష్టం, నీ కన్వీనియన్స్. నా మూడ్ చేంజ్ అయ్యి నేను కన్విన్స్ అయిపోవాలి. ఒక పని చేస్తే. ఏం చేయాలి? రెండు చేస్తే. మంచి పాట పాడుతూ డాన్స్ చెయ్యి. కానివ్వు, ఎకనామిక్స్ స్టార్ట్ చేయాలి కదా. కాని కాని. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ, ఓ నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ, ఓ నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ, ఓ నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you, na pillow pakkana novel nuvu. Tripping on you, na playlist vaipoyavu. Craving for you, na pillow pakkana novel nuvu. Tripping on you, na playlist vaipoyavu. తనకి జరిగిన అన్యాయానికి గర్జించే సింహంలా తన పంజా రుచి చూపడానికి సరికొత్త కథనంతో దేవిక మీ ముందుకొస్తుంది. తప్పక చూడండి జీవన తరంగాలు. ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30 మన ఈటీవీలో. శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికని తప్పకుండా చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30